సో సింగర్ అవ్వాలని వచ్చిన మీరు అట్లా ప్రొఫెషనల్ సింగర్గా ఎదగలేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒకటి తెలియకపోవచ్చు, ఇంకోటి వాయిస్ నచ్చకపోవచ్చు. ఎవరి చాయిస్లు వాళ్ళకు ఉంటాయి కదా. మీరు ప్రయత్నం చేశారు? అంటే కొంచెం ప్రయత్నం చేశాను, ఒకటో రెండో వచ్చినాయి బయటికి. బట్ తర్వాత మన చేతిలో ఉండదు కదా గురుగారు. సరే, పాట నుంచి సినిమాలోకి ఎలా వచ్చారు మీరు? యాక్చువల్గా అలా మొదలైందిలో ఫస్ట్ సాంగ్ పాడినప్పుడు నేను టాటాలో వర్క్ చేస్తుండే. ఓకే. అప్పుడు నేను షోలో కూడా పార్టిసిపేట్ చేశాను. ఈటీవీ రియాలిటీ షో ఒక్కరే లిటిల్ స్టార్స్ దానికి యాంకరింగ్ చేశాను నేను. ఓకే, అవునవును. ఒక్కరే దానికి సింగింగ్ చేశాను, ఒక్కరే లిటిల్ స్టార్స్కి యాంకరింగ్ చేశాను. ఆ టైంలో జడ్జి కళ్యాణ్ మాలిక్ గారు. ఓకే. అలా మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా కళ్యాణ్ మాలిక్ గారు. అవును. అప్పుడే ఆ టీవీలో చూసినప్పుడే నాలాగా న్యాచురల్గా టాంబాయ్లా ఉండే మనిషిని మన అలా మొదలైంది ఆ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారంట. ఓకే. తమ్ముడు లేడీస్. మీరు కూడా ఆ మాట అనకండి గురుగారు. ఆ డైలాగ్తో మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు కదా, మామూలు కాదు. సో అది కంటిన్యూ ప్లీజ్. యా, సో యా, అప్పుడప్పుడు కాలేజ్ షోలకి వెళ్ళినప్పుడు కూడా జనం నుంచి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే మీరే కదా, మీలా టాంబాయ్లో ఎవరన్నా ఇది డైలాగ్ అందరికి అది అప్లై అయిపోయింది. అందరికి అప్లై అయిపోద్ది. నాకు ఎన్ని వస్తుంటాయో ఇన్స్టాగ్రామ్లో ఈ మీమ్స్. మన గ్యాంగ్లో ఇలాంటి మీ గ్యాంగ్లో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటుంటారు, వాళ్ళు ట్యాగ్ చేయండి అని. ఎన్ని కామెంట్స్ ఉంటాయంతో అన్ని కామెంట్స్ ఉంటాయి. యా, దట్స్ ఫైన్, దట్స్ ఫన్. దీన్ని ఎంత స్పోర్టివ్గా ఎట్లా తీసుకుంటారు మీరు? స్పోర్టివ్గా అందులో ఉంది. ఎవరు ఒక్కొక్కరు డిఫరెంట్ పర్సన్ అండి. అందరూ జెరాక్స్ కాపీలు ఉండేటట్టయితే ఎంతమందిని ఎందుకు సృష్టిస్తారు? మొదటి నుంచి ఇలాగేనా మీరు? అంతే, కంప్లీట్ పాజిటివ్ యాటిట్యూడ్. అంతే. మరి అంటే జీన్స్లోనా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలాగా ఉన్నారా, లేదా మీరు ఇలాగా? మీరు ఎలాగా అంటే పాజిటివ్ యాటిట్యూడ్. మరి ఫినిష్ చేస్తున్నానండి. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి కంప్లీట్గా స్మైలీగా. లేదు, మా అమ్మ నేర్పింది ఏదన్నా పాజిటివ్గా తీసుకోవాలి అనేది. డాడీ కూడా అంతే. ఎవ్రీథింగ్ ఏమనంటే పర్లేదురా ఏమవుద్ది. ఇప్పుడు సపోజ్ ఏమన్నా పోయింది అనుకోండి, నాన్న ఇది ఇలా పోయింది, ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ దాట్ అని చెప్తే, దాంతో ఇంతదాకా జర్నీ రాసి పెట్టింది, పోయింది, ఇట్స్ ఓకే, టేక్ ఇట్ ఈజీ. అంతే. టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ ఆ ఫ్యామిలీలోనే ఉంది. ఓకే. సో